మేము వేచి ఉంటామయ్యా మమ్ము బ్రోచిరావయ్యా మేము వేచి ఉంటామయ్యా మాలనైన పాలనైన నీవే కదా దేనికైనా స్వామి రాయపరా 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 స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప రాయపరా 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 జపం మరువలేము జపతపం వీడలేము ఈ జనము కదలి రాని ఈ జగం మారిపోని శబరిలోన మొక్కు అందుకో నీవే దిక్కు శబరిలోన మొక్కు అందుకో నీవే దిక్కు నీ శరణు ఘోషలోనే పుణ్య ఫలం మాకు దక్కు నీ శరణు ఘోషలోనే పుణ్య ఫలం మాకు దక్కు మా భక్తి నీవే భక్తి నీవే శక్తి నీవే ముక్తి నీవే స్వామి రాయపరా 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 స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప రాయపరా 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 గురుస్వామి శబరి కొండకు నే వస్తా ఆ కొండలపై కొలువున్న అయ్యప్ప స్వామిని చూస్తా మాల వేయకున్నా నా మనసులోన గుడి గట్టుకున్నాడు నా గుండెల్లో ఉన్నాడు ఆగు ఆగు గురుస్వామి శబరి కొండకు నే వస్తా ఆ కొండలపై కొలువున్న అయ్యప్ప స్వామిని చూస్తా అయ్యప్పను మదిలో నా తలుచుకుంటా దేహంలో అనువంతా అయ్యప్పను ధ్యానంలో కొలుచుకుంటా కోరింది అందించే స్వామి కొండల్లో మణికంఠ స్వామి కోరింది అందించే స్వామి కొండల్లో మణికంఠ స్వామి నీ వెంటనే వస్తా ఆగు ఆగు గురుస్వామి శబరి కొండకు నేనొస్తా ఆ కొండలపై కొలువున్న అయ్యప్ప స్వామిని చూస్తా
సేవలు చేస్తా, గురుస్వామి తోచిన సాయం అందిస్తా. దారుల్లో దయ చూపిస్తే, గురుస్వామి కొండ దాకా అండగా ఉంటే, ఆ అయ్యప్ప దర్శన భాగ్యం అయిపోతే నా జన్మిక ధన్యం. ఆ అయ్యప్ప దర్శన భాగ్యం అయిపోతే నా ఒక్కసారి మోహన్లాల్కి గట్టిగా చెప్పండి, గట్టిగా.
చేతులు ఎత్తండి. చప్పట్లతో స్టార్ట్ కావాలి పాట. శ్రీరామా రఘుకుల తిలక రామ నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలక రామ నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలక రామ నిన్నెత్తి ముద్దులాడెదరా. ఒక్కసారి అందరం జై శ్రీరామ్ అంటే అయోధ్య నుంచి రాముడు పరిగెత్తుకుంటూ మన కోసం రావాలి. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! రఘుకుల తిలక రామ నిన్నెత్తి ముద్దులాడెదరా. రామచంద్ర భగవానికి ఓం శ్రీ స్వామియే. ఓం శ్రీ స్వామియే. చల్లని ఓ చిరుగాలి, చల్లని ఓ చిరుగాలి, స్వామిని అడిగాని కబురు చేసరే. అయ్యప్ప శరణం, స్వామి శరణం, స్వామి అయ్యప్ప శరణం. చల్లని చల్లని స్వామిని అడిగాని కబురు తెలుపవే. ఇల ఇల ఓ ఇల అయ్యప్ప శరణం. పుల్లు నా తండ్రి, పుల్లు నా తండ్రి. చల్లని చల్లని ఓ చిరుగాలి, స్వామి ఓ చిలకమ్మ. పాటలు ఉన్నానని మాట చెప్పవే. భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమణ్యో ఉత్తోదేశమే నమః. నమస్తే అస్తధర్మణే బాహుభ్యావతే నమః. యాదయే శివతమా శివం బహూపదే దదుః. యావిజాగషి యావిశృంగిరిషంతహస్తే వివరిషస్తమే శివాంగే యాశదే హస్తై శవస్తనాద భగవో భవ. అవదద్యతం స్వగుం సహస్రాక్షిషతే శుదే. నిహేర్య శల్యానాముగా శివాంగేతర్వీడుష్టమహస్తే భగూపదే తయాస్మాన్ విశ్వతస్వయక్ష్మయా పరిపూజ. నమస్తే తస్మాయ నారాయణాయ దృష్టవే ధన్వనే పరిదేధన్వనోహేతి రస్మాత్ గుణంతు విశ్వతః. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంజపదయే నమో నమః. వృక్షేభ్యో హరికేశేభ్యः పశూనాం పదయే నమో నమః. సస్పింజరాయ ద్విషేవతే పతీనాం పదయే నమో నమః. బబ్లుజాయ విద్యాధరేంద్రాణాం
निशंगिर ईशुदिपदे तस्कराणां पदये नमो नमः वज्जते परिवज्जते स्थायूणां पदये नमो नमः निषेधते परिजरायारण्यानां पदये नमो नमः कृपाविभ्यादिगागुंसभ्यामुष्टनां पदये नमो नमः शिवभ्या रक्तञ्जलद्भ्यकवृन्दानां पदये नमो नमः ईशुभ्यादन्वादिभ्यश्च नमो नमः आदन्वानेभ्यः प्रतिददानेभ्यश्च नमो नमः आयच्छतिकण्ठाय नमः कपर्दिने च भ्युक्तकेशाय नमः सहस्राक्षाय शतदत्तने नमः गिरिशाय च श्रीष्ठाय नमः वेणुष्टमाय च शुभदे नमः ह्रस्वाय च वामनाय नमः बृहदे च वर्षीयसे नमः वृद्धाय च समृद्धने नमः अग्र्याय च प्रथमाय नमः आशवे च धिराय नमः शीघ्रियाय च शीघ्राय नमः ऊर्म्याय च वस्वन्याय नमः स्रोतस्याय च दीप्याय च नमः ज्येष्ठाय च कनिष्ठाय नमः कोर्भजाय च भरजाय नमः मध्यमाय च कल्पाय नमः जगन्याय च बुद्धियाय नमः सौभ्याय च प्रतिसर्याय नमः याम्याय च क्षेम्याय नमः उर्वर्याय च कल्याय नमः श्लोक्याय च अवसान्याय नमः वन्याय च कक्षाय नमः श्रवाय च प्रतिश्रवाय नमः आशुषेदाय च शुरदाय नमः शूराय च भिन्नते नमः वर्विणे च वरूधिने नमः बिल्विने च नवजिने नमः श्रुताय च श्रुतसेनाय च नमः दुन्दुभ्याय च हरण्याय नमः कृष्णवे च प्रमुषाय नमः धूताय च प्रहिताय च रस्याय नमः नाथ्याय च वैशन्ताय नमः कूप्याय च वक्याय नमः वर्षाय च वर्षाय नमः मेघ्याय च विद्युत्याय नमः कृपाय च हर 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 नमः सोमाय च रुद्राय नमः ताम्राय च अरुणाय नमः सिंहाय च पशुपतये नमः विश्वतस्वपृष्टियं भवा वाज्यस्य संगते मधुवातारुदायके मधुक्षरन्ति सिन्धवः माद्वीर्नः सन्तोषति मधुनक्तमुतोषसि मधुमत्पाति भगुं प्रजापुम् अस्तु सूर्यः माद्वीर्गावपवन्तनः तस्य भाजयते उषधेति प्रमादनः तस्मादनाङ्गनावा यस्य क्षयाय जिन्मना आपो जनयनाजनः शुद्धोरकस्नानं समर्पयामि अभिषेकप्रियदे शरणं शरणं शरणमय्यप्पा स्वामिये शरणमय्यप्पा स्वामिये शरणमय्यप्पा तस्मात् विराजो
पुरुषः स जातो अश्चरिष्ठः पश्चात् भूमिपदो पुरः यत्पुरुषस्वादयाय तस्सर्वं महानम् आदित्यवदन्तवसुवारे सर्वाणि रूपाणि विचित्यधीरः नामानि रूपाणि वदन् यदास्ते धाराधुरस्ताद्य उदाजहार चक्रप्रविद्वान् प्रदशस्रतिस्रः तमेवं विद्वान् अमृतैः भवति तद्ध्रुवमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तवसं परस्तात् तमेवं विद्वान् अमृतैः भवति नान्यं पन्था विद्यते यदाय अजेयमानो बहुधा विजायते तस्य धीराः पर्यायो अहोरात्रे बाष्पे नक्षत्राणि रूपम् अश्विनव्यात्तम् इष्टानाम् ॐ तच्चैव राहुणीमये दातुं यज्ञाय दातुं यज्ञपदे दैवे स्वस्ति नः पुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं छिगानं शरणं शरणायप्पा స్వామి ఒక్కసారి బయట అగ్నిగుండ దగ్గర చాలా మంది స్వాములు ఉన్నారు. స్వామి అందరూ లోపల రండి స్వామి. ఎక్కడ ఎందుకుంటున్నారు స్వామి? పశుపాలభిషేకం పడని పశునీయభిషేకం పడని పశుపాలభిషేకం పడని
స్టార్ట్ అయింది. తర్వాత అమ్మవారి దీక్ష కానీ వెంకటేశ్వర స్వామి దీక్ష అన్నీ వచ్చినాయి. కానీ అయ్యప్ప దీక్ష అనేది మనకి దీక్ష ఒక అయ్యప్ప తన పేరు తన భక్తుడికి ఇచ్చారు. అందరూ చెప్తూనే ఉంటారు. మనం మాల వేసుకున్న తర్వాత ఎదుటి స్వామిని ఏం పిలుస్తారు? అయ్యప్ప అని పిలుస్తారు. అంతేగాని ఇవాళ నిన్నటి దాకా మనం వెంకటేశ్వరరావుని పిలిచిన వాళ్ళని వెంకటేశ్వర స్వామిని పిలిస్తాం. అలాగే స్వామి అనే పేరు తగ్గుతూ మనం కలుపుతూ పిలుస్తాం మనం. ఎందుకంటే అంత పవిత్ర అంటే ఏంటి? మాల అనేది ముద్ర అనేది మెడలో పడగానే మనం భగవత్ స్వరూపులుగా మారిపోవాలి. మాతా పితా గురుదేవ అన్నారు. అమ్మా నాన్నని గౌరవించుకొని మనం ఏదైనా చేయాలి. మాల వేసుకోవడానికి పోయే ముందు కానీ ఇరుముడి కట్టుకోవడానికి పోయే ముందు కానీ అమ్మా నాన్న పాదానికి నమస్కారం చేసుకొని వాళ్ళకి ఇది దక్షిణ ఇచ్చి వాళ్ళ అనుగ్రహం తీసుకొని మనం మాల వేసుకోవాలి. అలాగే ఇరుముడి కట్టుకోవాలి. అలాగే స్వామి ఈ మాల అనేది తీసుకున్నప్పుడు స్వామి మనం ఒక్కొక్కరు మాల వేసుకుంటే నాకు చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 40 రాబోయే నా దీక్షలో 40 రోజులు కూడా కావాల్సిందన్నీ మరుసటి రోజు ముందు రోజు కూర్చొని బిగించుకొని వస్తారు. మాల వేసుకోవడానికి చాలా మంది చూశాను నేను. అట్లా నేను చెప్పేది మీకు అర్థమై ఉంటుంది. మాల వేసుకోవడానికి పోయేటప్పుడు నేనేం తీసుకోకుండా వాళ్ళ స్మెల్తోనే నాకు కూడా వచ్చేస్తుంది. అంటే అర్థమైందా సార్? నా భాష అర్థమైందా? అది నా బాధతో చెప్తున్నాం. మాల వేసుకున్నప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో నోటి నుంచి. ఎందుకంటే ముందు రోజు రాత్రి 12 దాకా ఎక్కడ కూర్చొని 40 రోజులు కావాల్సిన బిగించుకొని వస్తారు. అది ఎంత తప్పు ఎంత పాపం. ఎలాంటి విశ్రామణాన్ని పెంచాలి. ఎందుకంటే 3 రోజులు మన శరీరంలో అన్ని చెడు వెళ్ళిపోతుంది. మీరు ఈ మనకి మెడలో ఉన్న ముద్ర అయ్యప్ప స్వరూపం. ఆ ముద్ర అనేది మనం ఏ గుడిలో అయితే మాల వేసుకున్న ఆ గుడిలో పూజ చేసిన తర్వాత గురుస్వామి కానీ అయ్యగారి స్వామి ఆ మాల వేసేటప్పుడు ఆ మెడలో పడగానే కన్యాస్వాములు కావచ్చు, గురుస్వాములు కావచ్చు, 50 స్వాములను కావచ్చు, కానీ ఒక విధమైన జల్లరికి వస్తుందా స్వామి మన ఊళ్ళో? వస్తుందా స్వామి? మాల మెడలో పడగానే మనకి ఏదైనా ఒక మార్పు కనిపిస్తుందా? అక్కడికక్కడే కనిపిస్తుంది. అది రాకపోతే ఆ మాల వ్యర్థం. కనిపిస్తుందా స్వామి? ఈ ముద్ర అనేది మన మెడలో పడగానే అయ్యప్ప మన శరీరంలో ప్రవేశించినట్టు లెక్క. అందుకని మనం దీక్ష తీసుకున్నాగా మన భార్యను ఈ యొక్క సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి అయ్యప్ప. అందుకని మనం ఎలాంటి దోషం ఉన్నా, ఎలాంటి రోగం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, మీ కుటుంబ సభ్యులకు ఉన్నా కూడా ఈ దీక్ష కరెక్ట్గా పాటించుకుంటే ఆ ఒక అనారోగ్యం నుంచి కూడా విముక్తి కలుగుతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ప్రతి చోట చెప్తూనే ఉన్నా. ఇప్పుడు దాకా ఈ ఇయర్ ఇక్కడ మన కాటారం ఉంది, కాళేశ్వరం పక్కన కాటారం ఉంది కదా, గారెపల్లి కూడా ఉన్నారు. అక్కడ ఒక అబ్బాయికి సివియర్ ఈ యొక్క వినాయక చవితి టైంలో అబ్బాయికి జ్వరం వచ్చింది, సివియర్ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఆమె 2వ రోజు కోమలకు వెళ్ళిపోయాడు. ఎంత 26 ఇయర్స్ అబ్బాయికి. ఆ కోమలకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఎవరైనా లాస్ట్లో దేవుడిది అంటారు. ఎందుకంటే మనం చేసిన ప్రతి అడుగు నేను ఒకటే నమ్ముతాను. నా ప్రతి శ్వాస నేను ఇప్పుడు మాట్లాడింది కావచ్చు, ప్రతి శ్వాస, ప్రతి అడుగు, ప్రతి నిమిషం ఆ భగవంతుడు ఇచ్చింది. ఏ నిమిషమైనా తీసుకున్నారో తెలియదు. ఈ 10 కాలం మనం కొద్ది మంచి కార్యాలు చేద్దాం. అప్పుడండి వినాయకుడు ఒక మరుసటి రోజే వినాయక నవరాత్రి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నాకు చెప్తే నేను అప్పుడే కోపడ్డ. వాళ్ళని 6 రోజుల తర్వాత మీకు చెప్తున్నారంటే వాళ్ళ టెన్షన్లో చెప్పలేకపోయారట. డౌట్ నాకరికి చెప్పారట. మాకు హోప్లెస్ అది, మీరు తీసుకుపోండి అన్నారట. అలాంటిది స్వామి నాకు చెప్పిన ఒకటే అన్న 48 గంటల టైం ఇవ్వండి స్వామి చెప్పినాం. ఆ అబ్బాయి నాకు చెప్పిన 4వ రోజు వెంటిలేటర్ మీద బయటకు వచ్చారు స్వామి. దాదాపు 7వ రోజు ఐసీయూ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు రిహాబ్ సెంటర్లో ట్రీట్మెంట్లో ఉన్నారు స్వామి. వాళ్ళు బతకరని చెప్పినాడు. ఇప్పుడు దాదాపు 3 months నుంచి అక్కడ అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ నడిచింది. అబ్బాయి బతికి ఉన్నాడు. అంటే నథింగ్ బట్ ది పవర్ ఆఫ్ గాడ్. నాదేం కాదు ఇది. అలాగే ఇంత ముందు చెప్పాను, ఆదిలాబాద్లో నిమ్స్ నుంచి వదిలేసిన ఒక అమ్మాయిని ఆమెకి సివియర్ స్టమక్ పెయిన్, కడుపు నొప్పితో వాళ్ళు ఆపరేషన్ అయింది, అన్నీ అయింది. 2 ఆపరేషన్లు అయింది. 3వసారి తీసుకపోతే వాళ్ళు ఏమన్నారంటే 15 రోజులు ఉంచుకున్న తర్వాత నిమ్స్ నుంచి రిటర్న్ పంపించేశారు. మా వల్ల కావట్లేదు, ఆమెకి ఏ రోగం ఉందో తెలియట్లేదు, వాళ్ళకి ట్రేస్ అవుట్ కావట్లేదు. ఇది జరిగిన సంఘటన ఆదిలాబాద్లో. ఇది జరిగిన సంఘటన స్వామి. తర్వాత మళ్ళీ దాదాపు 2022లో జరిగింది ఇది. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి దోషం ఆ ప్రాబ్లం అంటే చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో హోమం చేయడానికి పోతుండే అమ్మాయి స్కెలెటన్ గా అసలు ఆ అమ్మాయిలో శరీరంలో స్కిన్ తప్ప దాంట్లో మాంసం అనేది లేనట్టు వచ్చింది. 4వ రోజు నుంచి హోమంలో కూర్చొని ఆమె కూడా హోమం చేసింది. 5వ రోజు నుంచి నాకు పొద్దునపూట మా అయ్యగారికి అందరికీ
కూడా ఆమె టిఫిన్ చేసి పెట్టింది చూడండి. అంటే 9 రోజులు జరిగింది పూజ. 9వ రోజు అయినప్పటికీ వెళ్ళి ఆమె పూర్తిగా చక్కగా ఇప్పుడు కూడా ఆమె బతికి ఉన్న ఆమెకి ఎలాంటి ప్రాబ్లం లేదు స్వామి. అసలు హోప్లెస్ అని చెప్పి పంపించిన వాళ్ళు స్వామి. అక్కడ బెడ్ రైట్ ఉండి బెడ్ మీద ఉన్న అమ్మాయి లేచి తిరుగుతుంటే నథింగ్ బట్ ది పవర్ ఆఫ్ గాడ్. ఇది నా గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కాదు. అక్కడ మృత్యుంజయ హోమము, సుదర్శనం అలాంటి హోమాలన్నీ పవిత్రమైన హోమాలన్నీ జరిగిన తర్వాత కొన్ని విశిష్టమైన మంత్రాలు ఉన్నాయి, రహస్యమైన మంత్రాలతో హోమం నడిచిన తర్వాత అమ్మాయి ఇప్పుడు బతికి. అలాగే 23 మంది ఉన్నారు ఇప్పుడు బతికి. ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే మనం ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం ఇంటిలో దీపం ముట్టేయండి స్వామి. దీక్ష సమయంలోనే కాదు, దీక్ష వచ్చిన తర్వాత చాలా మంది ఇంట్లో పూజలు చేయరు. దీక్ష వచ్చిన కనీసం ఒక వారానికి ఒక రోజైనా కూడా మనం ఏ ఒక్క గుడికి పోరు. దయచేసి మీరు దీక్ష వచ్చిన తర్వాత శబరికి వెళ్ళి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి మన దగ్గర ఉన్న గుడికి వెళ్ళండి. ఆ భగవంతుడికి పూర్తిగా మనం అప్పచెప్పండి స్వామి. అంతే తప్ప మనం ఈ దీక్షా సమయంలో తప్ప మనం మామూలు కూడా ఇంట్లో దీపాలు పెట్టాలి. రోజు మనం ఉదయం సాయంత్రం అంటారు నేను మధ్యాహ్నం అది తిన్నా ఇది తిన్నా తింటే తప్పలేదు స్వామి. తింటే తర్వాత కూడా కాలమో పడుకున్నా కూడా మనం ఆ దీపం ముట్టేయచ్చు. దయచేసి వాడవాళ్ళు బయట ఉన్న ఆ బ్రష్ ఉన్న 5 రోజులు తప్ప 5 రోజులు మగవాళ్ళ ఇంట్లో దీపం ముట్టేయచ్చు స్వామి. స్వామిని మీరు శబరి పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్తారా? వారానికి కనీసం ఒక్క రోజున వెళ్తారా స్వామి? అయ్యప్ప దీక్ష సర్వరోగ నివారణ సన్నంతరమూర్తి అయ్యప్ప. ఎలాంటి రోగం పోవాలన్నా కూడా ఇలాంటి ఆధారాలు దోషాలు బాధలన్నీ పోవాలని చెప్పి స్వామికి మంచిగా ఒప్పుతే మీకు ఎలాంటి దోషం ఉన్నా రోగాలున్నా ఆ సమస్తం పోయి ఆ భగవంతుడు ఒక మంచి అనుగ్రహం మీకు ఇస్తారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ కూర్చొని మీ ఏ బాధలు ఉన్నాడో పోవాలని మంచిగా ఆ భగవంతుడికి పూర్తిగా లీనమై ఆ భక్తి భావంలో లీనమై భగవంతుడికి మంచిగా మొక్కండి. అలాగే అగ్నిగుండ కార్యక్రమం ఉంది. ఈ మధ్య కొందరు అంటున్నారు అగ్నిగుండం తొక్కితే అగ్ని తొక్కుతే తప్ప అగ్ని తొక్కటం అనద్దు. అగ్నిలో నడవడం అగ్నిదేవుడిని అతి శక్తివంతమైన దేవుడు అగ్నిదేవుడు. ప్రత్యక్ష దేవుడు ఒకటి, సూర్యుడు ఒకటి అగ్నిదేవుడు. మనం అగ్నిదేవుడిని ఆహ్వానం చేసి అక్కడ మన స్వాములు ఎంతో దీక్ష తీసుకొని ఎంతో పవిత్రమై ఉన్నాం. ఎన్నో తెలిసి తెలియజెప్పిన తప్పులు మనం చేసి ఉన్నాం. ఇంకా ఏదైనా తప్పులు మిగిలి ఉన్నా మనం కానీ మన కుటుంబ సభ్యులు కానీ మన పూర్వీకులు కానీ చేసిన తప్పులన్నీ పోవాలి స్వామి. మాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించండి చెప్పి ఆ భగవంతుని అగ్నిదేవుడిని దండం పెట్టుకుని మెల్లగా నడవాలి. ఆ అగ్నిదేవుడిని ఒకటి ఆహ్వానపరిచి శాంతిపరిచి ఉంచుతాం. అక్కడ తమ అరిచేతులు నడిపించినట్టే స్వామి అగ్నిదేవుడు తనను నడిపించేది. అలాగే ఈ పూజకి కేరళలో ఆడి పూజ అంటారు. ఈ అయ్యప్ప పూజకి పడి పూజ అని కదా అక్కడ అనేది. అక్కడ అయ్యప్పని విളక్ అంటారు. సాయంత్రం 7 గంటలకి మొదలైతే తెల్లవారుచారు 4:30 గంటల దాకా నడుస్తుంది ఆ పూజ. వేల ఊరు జనం మొత్తం చుట్టుపక్కల అన్ని ఊరు జనాలు వస్తారు. కానీ ఇక్కడ మనం ఏంటి పూజ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అక్కడ ఆకలేసారా ఇది అంబార్ మొబైల్ అక్కడ మన బస్సులో ప్రైవేట్ ఆర్టీసీ బస్సులో సీట్ వేసినట్టు అక్కడ సీట్ బుక్ చేయండి. ఇదన్నీ ఏంటి స్వామి? మనం దీక్ష ఎందుకు ఎవరి కోసం? తినడానికి ఇంట్లో ఉండేది ఇప్పుడు తినవచ్చు కదా. దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు. దీక్ష ఎవరి కోసం తీసుకుంటారు సార్? మనం చెప్పండి. దీక్ష ఎవరి కోసం తీసుకుంటారు? మనం మీకోసమేనా లేకపోతే ఇంకెవరి కోసమా? అంటే పక్కన వాడు దీక్ష తీసుకుంటారని మనం తీసుకుంటాం సార్. ఎవరు మాట్లాడలేదు స్వామి? మీకే ఎవరి కోసం తీసుకుంటాం? మన తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, పూర్వీకులు కావచ్చు, వాళ్ళు చేసిన అన్ని తప్పులు అన్ని దోషాలు పోది ఆ స్వామి తమ శక్తిలో విలీనం చేసుకొని మనకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు స్వామి. అది మన ఇరుముడిలో ఉన్న గొప్పతనం. ఈ ముద్ర టెంకాయ ఎందుకు మనం నింపుతాం, ఎందుకు అక్కడ అభిషేకం చేస్తాం? దీనికోసమే మనం ముద్ర టెంకాయ తీసుకుపోయి. అందుకనే ఎంతో పవిత్రంగా ఉండాలి, ఎంతో పవిత్రంగా చూసుకోవాలి ఇరుముడిని. అలాగనే ఇరుముడి అయిపోయింది అక్కడ అభిషేకం అయిపోయిన అందరూ అనుకుంటారు అమ్మవారి దర్శనం అయిపోయింది, ఇరుముడి అయిపోయింది, ఇంకా అయిపోయింది దీక్షాన్ని. మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఇంటి ముందు కొబ్బరికాయ కొడతారా లేదా? కొడతారు కదా. ఏ స్వామి చెప్పండి, కొడతారా లేదా స్వామి? అందరు స్వాములకు మనం ముచ్చట పెట్టడానికి బాగా సౌండ్ వస్తాయి కానీ ఇక్కడ మాట్లాడడం మాత్రం మాట్లాడరాదు. నా భాష అర్థం కాదు ఆ స్వామి చెప్పినా చెప్పకపో. ఎందుకంటే మాల తీసుకునే సమయంలో ఏదో ఒక రూపంలో స్వామివారు మనకు ఎదురవుతారు. అందుకని స్వామి ఎలాంటి దోషం ఉన్నా ఎలాంటి రోగం ఉన్నా సమస్త చక్కటి దీక్ష యొక్క అయ్యప్ప దీక్ష మీరు కరెక్ట్గా దీక్షను పాటించడం. అలాగే దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా శబరిమల వెళ్ళండి. అంతేగాని నాకు టైం లేదనో లేకపోతే డబ్బులు లేదనో చెప్పి మీరు ఇక్కడ పక్కన ఎక్కడ ఉన్న టెంపుల్స్లో పోయి మాత్రం మీరు ఇరుముడి అప్పయ్యప్పకంటే నేను ప్రతిష్ఠ చేసిన చాలా గుళ్ళు ఉంది. ఇక్కడ గోదావరి కంటో 18 ఉంది. ఇక్కడ కరీంనగర్లో గుడి రాబోతుంది. ఇప్పుడు అది ఆరేపల్లిలో గుడి రాబోతుంది. చక్కటి గుడి 18 మెట్లతో శబరిమల తలపించే గుడి రాబోతుంది స్వామి. మీరందరూ ఎంతో అదృష్టవంతులు. ఆ గుడి ఇప్పుడు రాబోతుంది. ఇక్కడ ఈ వచ్చే ఉత్తరాయణ ప్రతిష్ఠ అవుతుంది. ఎందుకంటే అయినా నేనేమంటున్నా అంటే ఎవరైనా దీక్ష తీసుకున్న స్వామిని శబరి వెళ్ళి అక్కడ ఇరుముడి అప్పయితేనే ఇరుముడి మీరు దీక్ష పూర్ణమవుతుంది.
అంతేగాని ఇక్కడెక్కడ అప్పచెప్తే దీక్ష కాదు. ఎందుకంటే మీకు పోవాలంటే మనం బయట వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టలేదు స్వామి. శబరి వెళ్ళి రావాలంటే ఇబ్బంది ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి కనీసం 4-5 వేలు ఉన్నా కూడా పోయి రావచ్చు. అందుకని మీరు శబరిమల వెళ్ళండి. మనం ఆ ముద్రటకే మన దీక్ష తీసుకున్న తర్వాత 40 రోజులు, ఎందుకు మనం 40 రోజులు మనం తీసుకుంటున్నాం? ఆ 18 మెట్ల మీద 18 దేవతలు ఆవాహన చేసి పెట్టి ఉన్నది. వాళ్ళ తమ హరిచేతుల మీద మనం లెక్కిస్తున్నారు అక్కడ. అలాంటప్పుడు మనం అన్ని బాధలు అన్ని దోషాలు పోయి మనం పవిత్రులుగా ఉండాలి. అలాగనే మనం ఆ ఒక ముద్ర టెంకాయ ఏంటి, ముద్ర టెంకాయ మన హృదయం, ఆ టెంకాయలో ఉన్న నీరు పారపోసి, నీరు అనేది ఏంటి మనలో ఉన్న చెడు అన్ని పారపోసిన తర్వాత మన మనసులో ఉన్న చెడుని మనం కానీ మన పూర్వీకులు కానీ చేసిన తప్పులు కానీ దోషాలన్నీ మన మనసులో ఉన్న దోషాలన్నింటినీ కరగబోసి ఆవుని ఏంటి పాజిటివ్ ఎనర్జీ ఆ ఆవుని రూపంలో మనం కరగదీసి దాంట్లో పోస్తున్నాం ముద్ర టెంకాయలో. ఆ టెంకాయలు పోసిన మనం ఏం చేయాలి? నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా తాత ముత్తాతలు కానీ చేసిన దోషాలు ఏదైనా ఉన్నా ఆ సమస్తం దీనితో పోవాల స్వామి పోయి ఈ నెయ్యిని మేము అభిషేకం చేసేటప్పుడు, మీకు అభిషేకం చేసేటప్పుడు మా దోషాలన్నీ మీ యొక్క శక్తిలో విలీనమై పరాపంచలైపోయి మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన స్వామి అని చెప్పి ఆ ముద్ర నింపాలి. అలాగే ఆ ముద్ర మనం నెయ్యి పోసినాక మనం దానికి బిరడా వేసి మనం సీలేస్తాం. సీలేసినప్పుడు దానికి ప్రాణం వచ్చింది. అదేంటి? మన హృదయం. అందుకే మన హృదయంగా చూసుకోవాలి. అందుకే ఇరుముడి కట్టినాక ఎవరు కూడా ఇరుముడి పక్క పెట్టి అక్కడెక్కడ పోయి భిక్ష కానీ అల్పాహారానికి మాత్రం పోవద్దు. ఇరుముడి పాతకాలం మేమైతే ఇరుముడిని వదిలిపెట్టేట్టు పోయేవాళ్ళం కాదు. సరే ఇరుముడి కట్టకుండా అదే రోజు మీకు శబరి యాత్ర చేయడానికి ఇబ్బంది ఉంటే ఏదన్నా గుడిలో ఉండండి, కానీ ఎవరి ఇంటికి పోకూడదు, ఎవరి ఇంటిలో పోయి ఉండకూడదు. ఇరుముడి కట్టినాక మీరు ఎక్కడైనా గుడిలో ఉన్నా తప్పులేదు, కానీ ఇరుముడి కట్టుకుని మనం మళ్ళీ శబరిమల వెళ్తాం. శబరిమల వెళ్ళి దారిలో ఎన్నో గుళ్ళన్నీ దర్శనం చేసుకుని పోయి అలాగే 18 మెట్లకి పోతా. కొందరు అన్నారు, ఈ మధ్య కొందరు అన్నారు మా అమ్మాయికి చిన్న అమ్మాయి స్వామి కొద్దిగా మేము 11 రోజులు దీక్ష చేసుకోవచ్చు అని. తప్పు స్వామి. చిన్న అమ్మాయి కావచ్చు, పెద్ద అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కూడా 41 రోజులు దీక్ష లేకుండా మాత్రం శబరి యాత్ర చేయకూడదు స్వామి. ఎందుకంటే నేను చెప్పాను ఆ మెట్లు ఎక్కడానికి ఉన్న అర్హత మనకు అది. మనం ఆ 41 రోజులు మనం తెలిసిన దీక్ష తెలిసి తెలియజేసిన తప్పులు కొంతమైనా మనకి దాని నుంచి మనకు ముక్తి కలుగుతుంది. అందుకే ఆ 18 మెట్లకి ఆ యోగ ముద్రలో యోగాసనంలో కూర్చున్న స్వామి అంటే అది ఒట్టి విగ్రహం కాదు, అక్కడ ఉన్నది దేవ శరీరం, జీవన ఉన్న దేవ శరీరం స్వామి. అక్కడ ఉన్న అయ్యప్ప విగ్రహం. ఆ అయ్యప్ప విగ్రహంలోకి మనం తీసుకుపోయిన ఇరుముడిలో నేను ఏమన్నాను, ముందు ముడిలో మొత్తం పూజా ద్రవ్యాలు ముద్ర టెంకాయ ఉన్నది. వెనక ముడిలో మనం తినబండారు పాతకాలం తినబండారు అది వెనక ముడిని తీసుకుని వంట చేసుకుని పోయేవాళ్ళం. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కామా లేదా అక్కడ దిగామా టక్కన పోయి 3వ రోజు 4వ రోజు ఇక్కడ రావా అంతే. అది కొందరేమో అక్కడ మాకు మొక్కుబడి ఉన్నది తిరుపతిలో మాల తీస్తారు. ఆ మాల అక్కడ తీసి ఇన్నాళ్ళు చేసిన 40 రోజులు 50 రోజులు తీసిన పుణ్యం మొత్తం అక్కడ వదిలేసి అక్కడ ఉన్న దరిద్ర దండం పెట్టుకుని అమ్మా నాన్నకి దండం పెట్టుకుని ముద్రటంగా తీసుకుని బయటకు వస్తాం. వచ్చేటప్పుడు ఏంటి ఆ స్వామి వారికి ఏం దండం పెడతాం మనం? ఆ స్వామి వారి యొక్క భూతగణాలు మనతో పాటు ఉండాలప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ స్వామికి ఏం మొక్కుతాం? నన్ను నా కుటుంబానికి మాట్లాడగలి స్వామి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఎందుకంటే మనం అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. అపార్ట్మెంట్ అట్లా చేయడం కుదరదు. అందుకని మనం ఇంటి ముందు కానీ అపార్ట్మెంట్ కొబ్బరికాయ కొట్టి మనం బయటేటప్పుడు మన కుటుంబాన్ని మనల్ని మొత్తం మనం స్వామికి అప్పచెప్తున్నాం. స్వామి యొక్క భూతగణానికి అప్పచెప్తున్నాం. మనం మళ్ళీ తిరిగి మనం వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలికి పోవాలంటే స్వామి మేము వచ్చినాం, మా చాలా కృతజ్ఞతలు స్వామి, మాకు మళ్ళీ ఎలాంటి ఇబ్బంది. శబరిమల నుంచి దిగేటప్పుడు కూడా పాతకాలం మేము దిగేటప్పుడు మెట్టు మీద దిగేది ఆ ఇరుముడి మళ్ళీ ఇరుముడి నెత్తి మీద పెట్టుకుని మూట నెత్తి మీద పెట్టుకుని ఆ స్వామి మనల్ని మళ్ళీ తిరిగి మనకి పిలుస్తారేమో, అయ్యా మళ్ళీ మమ్మల్ని పిలవండి స్వామి అని చెప్పి అనుకుని వెనక దిగేవాళ్ళం. దిగేటప్పుడు నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చేది అసలు. ఎందుకంటే ఆ కాలం ఇలాంటి సౌకర్యాలు లేవు. మంచి నీళ్లు దొరికేది కాదు అక్కడ. అయినా కూడా ఎవరికి ఇబ్బంది అయ్యేది కాదు అప్పుడు. అలాగే ఆ ఇరుముడిని మీరు మూట కట్టి మళ్ళీ సంచిలో ఒకటి పెట్టుకొని రావటం కాదు, కనీసం శబరిమల నుంచి దిగి పంప వచ్చేదాకన్నా మన నెత్తి మీద పెట్టుకొని రండి స్వామి. ఇరుముడి ఎట్లా తీసుకుపోతే అట్లా పంపదాకన్నా రండి. లేకపోతే కొద్దిగా దూరం శబరికి ఆ మధ్య పెట్టేది కొద్దిగా మన నడపందలు ఉన్నారు, కొంచెం దూరంలో వచ్చేదారు కన్నా ఆ మూట మన నెత్తి మీద పెట్టుకోండి రండి. ఇంటికి వచ్చే ముందు మళ్ళీ బ్యాగ్ నుంచి ఆ ఒక మూట తీసుకొని మన నెత్తి మీద పెట్టుకుంటే ఇరుముడి ప్రసాదం కావచ్చు, అభిషేకం చేసిన నెయ్యి కావచ్చు దాంట్లో ఉండాలి. అది మన నెత్తి మీద పెట్టుకొని మన ఇంటికి
ఇంటికి అడుగు పెట్టాలి, కొబ్బరికాయ కొట్టి ఇంటికి అడుగు పెట్టాలి, ఎవరి ఇంటి ముందు కారు గడవకూడదు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఎవరన్నా బయట ఏదన్నా మనం మొక్కుపడి ఉండని చెప్పి అక్కడ మాల తీస్తే అక్కడతో మీ దీక్ష అయిపోయినట్టు లెక్క. అందుకని దయచేసి అలా చేయొద్దు. ఇంటికి వచ్చిన తర్వాత మాల తీయండి. ఇంటికి వచ్చి ఇంటిలో కార్యక్రమాలు చేసి ఎటువంటి ప్రసాదం అందరికి పెట్టిన తర్వాతనే మీరు మాల తీయాలి. అలాగే మాతా పిత గురుదైవం అన్నారు. అమ్మా నాన్నని పూజించకుండా అమ్మా నాన్న లేని వాళ్ళకి అమ్మా నాన్నల విలువ తెలుస్తుంది. అమ్మా నాన్న పూజించకుండా మీరు ఎలాంటి తీర్థాలు మునిగినా, ఎన్ని పుష్కరాలు మునిగినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని కోట్లు దానం చేసినా, ఎంత పెద్ద కోటీశ్వరుడు కానీ ఎన్ని కోట్లు దానం చేసినా కూడా వ్యర్థం. అది ముందు అమ్మా నాన్నను పూజించండి. అమ్మా నాన్నను రోజు మీరు దండం పెట్టుకుంటే వారికి రోజు పాదాభివందనం ఉదయం మీరు ఎక్కడికి వెళ్ళే ముందు అమ్మా నాన్న కాళ్ళకి దండం పెట్టుకుని బయటకు పోండి. మీ పని కాకపోతే అప్పుడు అడగండి. అందుకనే చెప్పేది స్వామి, మాతా పితా గురుదైవం అన్నారు. అమ్మా నాన్నకి గౌరవించండి, తర్వాత గురువు. ఈ కాలంలో ఏ గురువు ఇట్లా అనిపిస్తున్నారు? ఏంటది గురువు అంటే ఏంటి? చీకటిని తొలగించి వెలుతురుని ప్రసాదించేవాడు గురువు. ఆ గురువు అనే పదం అంటే ఒక గురువుకు ఒక ఇది ఉంది. ఏంటంటే పాతకాలం అనేది శివుడికి కోపం వస్తే గురువు కాపాడుతాడు శివ కోపం నుంచి. కానీ ఆ గురువుకు కోపం వస్తే గురు శాపం నుంచి ఆ శివుడు కూడా కాపాడలేరట. అంత పవిత్రత ఉంది ఆ గురువు అనే పదంలో. ప్రతి ఒక్కరు కూడా గురువుని మీరు గౌరవించండి స్వామి. శబరి యాత్రలో గురువు లేకుండా యాత్ర లేదు. ఇంకొకటి ఒక 4-5 సారి పోగానే ఇక్కడ అందరిది కండువలు మారిపోతుంది. 5-6 సారి పోగానే అక్కడ గురుస్వాములు అయిపోతారు. ఎవరిని కించపరచడానికి చెప్పట్లేదు, అది తప్పది స్వామి. అయ్యప్పకి ఇష్టమైన వస్త్రం ఇదిగో. ఏ వస్త్రం? నలుపు వస్త్రం. 50 సారి వెళ్ళినా కూడా నలుపు వస్త్రమే కట్టండి అయ్యప్ప. మీకు ఆ అయ్యప్ప అనుగ్రహం ఉండదు. ఎందుకంటే శని దోషం పోవడానికి వేసుకున్నాం మనం, ఏదో శోకోశం కాదు కదా. శబరి వెళ్ళేటప్పుడు మాత్రం మనకు ఒక కండువ కానీ ఏదైనా ఒకటి వేసుకోవాలి. ఎందుకంటే గురుస్వామిని తెలుసుకోవడానికి కోసం. అందుకని ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా దీక్షను పాటించండి. గురుస్వాములు కూడా ఈ శబరి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీకున్న వ్యసనాన్ని మాని ఒక కొత్త జీవితంలోకి రండి. మీకోసం బతకండి. మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది మాల వేసుకోవాలన్న కోరిక పెట్టాలి. అలాగనే సనాతన ధర్మాన్ని కాపాడండి స్వామి. ప్రతి ఒక్కరు వారానికి ఒకసారి గుడికి వెళ్ళండి. వేరే వాళ్ళైతే ప్రతి వారం సండే కానీ ఫ్రైడే కానీ వాళ్ళ ప్రార్థనా స్థలాలకు వెళ్తారు. ఉదయం నుంచి సండే అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండాలి అక్కడ. మనం మాత్రం టీవీ ముందు కూర్చోవాలి, అది చూసుకోవాలి, మళ్ళీ ఆ టీవీలో చూసి మళ్ళీ ఇంట్లో ఏదన్నా అదే మనసులో ఉండదు ఇక. అంతేగాని భగవద్ భక్తులు మాత్రం ఉండదు. అది మానాన స్వామి. దయచేసి మాతలు ఎవరిని కించపరచాడో చెప్పట్లేదు. మీరు భగవద్ భక్తులు రండి. నేను ఇందాక చెప్పాను చూడండి, ఇలాంటి రోగమైన పోవటానికి ఈ యొక్క నవగ్రహ దోషాలు అన్నీ పోతే మీకు అందరికీ మంచి జరుగుతుంది. ఎలాంటి రోగం రాదు. ఏ రోగం రావాలన్నా కూడా నవగ్రహాలు వీడిస్తేనే వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆ భక్తిలో ఉండండి. అయ్యప్ప గుడికి కాదు, ఏ గుడికి టెంపుల్లో, అయ్యప్ప టెంపుల్లోనే మహాత్మా గారు అయ్యప్ప టెంపుల్లో 20వ తారీఖు స్వామి సాయంత్రం పడిపోయి ఉండి స్వామి. స్వామిని అందరూ పాల్గొన్నారు స్వామి. అలాగే మన 18 సారి స్వామి సభది 18 నారిగడ స్వామి. అలాగే మీరందరూ ఎక్కువ మంది కరోనాకి పోతాం. అలాగే మన బిపిఆర్ రాయస్వామి మా ప్రియ శిష్యుడు చెప్తున్నాడు. అది నేను చెప్తాను కూడా మర్చిపోయినాం. ఎక్కడన్నా స్వామిని చాలా మంది రోడ్డు మీద ఛాయలు తాగుతూ కనిపిస్తున్నారు స్వామి. ఛాయలు తాగుతూ టిఫిన్ కూడా చేస్తూ కనిపిస్తున్నారు. చాలా తప్పు స్వామి అది. ఉదయం పూట అల్పాహారం చేయడానికి అయితే ఎందుకు దీక్ష తీసుకుంటాం? నేను చెప్తున్నా, షుగర్ తోని బాధపడితే ఎంతో మంది నా శిష్యులు ఉన్నారు స్వామి. మాల వేసుకున్నప్పటి నుంచి మళ్ళీ మాల తీసేదాకా వాళ్ళు షుగర్ టాబ్లెట్ వేసుకోలేదు. ఫస్ట్ 2-3 రోజులు వేసుకొని మళ్ళీ మెల్లమెల్లగా తీసేసి టాబ్లెట్ వేసుకోకుండా గుడికి ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు. ఆ 41 రోజు వాళ్ళ 50 రోజులు దీక్ష అయ్యేటప్పటికెళ్ళి వాళ్ళకి షుగర్ కంట్రోల్ ఉంది. ఎందుకంటే ఆ అయ్యప్ప దీక్ష కరెక్ట్గా పాటిస్తే ఏదైనా మనం మంచి జరుగుతుంది స్వామి. నేను చెప్పేది ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట తినడానికి మనకి ఎందుకు ఈ దీక్ష ఏకభుక్తం అన్నారు. అలాగే దయచేసి దీక్షలో ఈ బగారా బిర్యానీ అనేది బగారా అన్నారా, బగారా అన్నం కానీ బఫే సిస్టమ్ కాదు మనది. దయచేసి దీక్షా విలువల్ని కాపాడిన స్వామి. గురుస్వాములు సీనియర్ స్వాములు కాకపోతే పార్సల్ తీసుకోండి. మీరు పార్సల్ తీసుకొని మీ కుటీరంలో పోయి సన్నిధానంలో పోయి తినండి స్వామి. అయ్యప్ప హోటల్స్లో పోయి పార్సల్ తీసుకొని సన్నిధానంలో పోయి తినండి. చూసే వాళ్ళు ఇంతమంది స్వామి చెప్పడం కాదు, చాలా మంది చెప్పారు ఈ మాట నాకు, ఏంటి స్వామి దీక్ష అని చెప్పి. అందుకనే దయచేసి స్వాములందరూ దీక్షా విలువలు కాపాడండి. సీనియర్ స్వాములు, గురుస్వాములు ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహాలను కోరుతూ, అలాగే అగ్నిగుండం నడిచేటప్పుడు ఒకేసారి నడవాలి స్వామి. లైన్కి రండి. మన దీక్షకి మారుపేరు మనకి క్రమశిక్షణ. అందరూ ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ ఉండకండి. అక్కడ ఎవరు తోసుకోకుండా మీకే ఒక లైన్లో రండి. నేను అక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు నేను అక్కడ నడిపించిన తర్వాత లాస్ట్ అయ్యప్ప నడిచిన తర్వాత నేను అక్కడ మారుతాను.
కానీ ఎవరు నాకు పాదాబంధన చేయొద్దు. అక్కడ అందరూ అగ్నిలో నడవండి, అగ్నిలో దండం పెట్టుకుని నడవండి స్వామి, ఎలాంటి దోషాలు ఉన్న పోవాలని చెప్పి నడవండి. ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహాలు కోరుతూ, అలాగే మన పూజ చేయించిన సత్యన్ స్వామికి ఫ్యామిలీ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహాలు కోరుతూ ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వే జన సుగుణో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వామి శరణం.